సంక్రాంతి వేడుకల్లో చివరిది అయిన కనుమ గురించి తెలుసుకుందాం. దీనిని ద్వాపర యుగం నుంచి జరుపుకుంటున్నట్లు మన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంద్రుని పూజించడం తగదని, మనం మన గోవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణభూతమైన ఈ గోవర్ధనగిరికి మరియు గోవులకు ఈ కనుమ పండుగ రోజు పూజలు చేయాలని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి తరువాత రోజు అయిన కనుమ రోజున మనకు అన్నం పెట్టే భూమికి మరియు గోవులకు, ఎడ్లకు పూజ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ రోజున పల్లెల్లో రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం. ఆ రోజున పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్త బియ్యంతో పొంగలు వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తరువాత పొలానికి తీసుకెళ్ళి చల్లుతారు. దీన్నే పొలి చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడపీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్థిస్తారు. ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయని వారి నమ్మకం.